Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology, 9th class biology, chapter 14, natural resource. So previous video already we are discussing about the resources on earth. So what are the natural resources? Now we are discussing about different types of spheres. సో ఇక్కడ ఏంటంటే ఎర్త్ మీద 4 ఇంపార్టెంట్ స్పియర్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే స్పియర్స్. There are 4 important spheres are there. So one is, first one, lithosphere. So spheres means which is complete environment. Sphere అంటే ఏంటంటే పూర్తి వాతావరణాన్ని, అంటే ఆ కంప్లీట్ వాతావరణాన్ని ఏమని పిలుస్తామంటే స్పియర్ అని పిలుస్తాము. వాటిలో 4 రకాలు ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే లిథియోస్పియర్. నెక్స్ట్ వన్ వచ్చి హైడ్రోస్పియర్. The second one is hydrosphere. So spheres are divided by 4 types: lithosphere, hydrosphere. Next, third one is atmosphere. Next, fourth one is biosphere. So these are the 4 important spheres. Spheres means complete environment. A particular అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఏమని పిలుస్తామంటే స్పియర్. సో స్పియర్స్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేసాం: లిథియోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్. సో నౌ we are discussing one by one. So ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. The first one is the outer crust of the earth is lithosphere. So the outer crust earth is called lithosphere. అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటి outer crust, outermost layer. సో దాన్ని ఏమని పిలుస్తామంటే లిథియోస్పియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే, సో ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే లిథియోస్పియర్. So that is called lithosphere. So the outer crust of the earth is lithosphere. దాన్ని ఏమని పిలుస్తామంటే lithosphere. The water on the earth is hydrosphere. అదే భూమి మీద ఉన్నటువంటి వాటర్, సో భూమి మీద ఉన్నటువంటి లేదా which is completely the water molecule on the earth, భూమి మీద ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని, ఆ స్పియర్ ని, ఆ వాటర్ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే హైడ్రోస్పియర్. హైడ్రో అంటే వాటర్ అని అర్థం, ఓకేనా? సో దాన్ని ఏమని పిలుస్తామంటే హైడ్రోస్పియర్. నెక్స్ట్, ద లేయర్ ఆఫ్ ద ఎయిర్ అరౌండ్ ఎర్త్ ఈస్, అంటే భూమిని ఆవరించి ఉన్నటువంటి ఆ కంప్లీట్ ఎయిర్ పార్ట్, సో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? అట్మాస్ఫియర్. That is called atmosphere. So first one is lithosphere, second one is hydrosphere, and third one is atmosphere. Atmosphere అంటే ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి వాయువులంతా, మనకి గాలంతా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని మనం ఏం పిలుస్తామంటే అట్మాస్ఫియర్. సో నెక్స్ట్, the life supporting zone of the earth where the atmosphere. So the life supporting zone of the earth where the atmosphere అంటే లైఫ్ జోన్, అంటే మొక్కలు, జంతువులు, మనుషులు, సో బ్యాక్టీరియా, వైరస్, ఇలాంటి జీవులన్నీ బతకడానికి సపోర్ట్ చేసేటటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ని ఏమనిపిస్తామంటే అట్మాస్ఫియర్. బికాస్ ఎందుకంటే మనం ఆక్సిజన్ ని తీసుకుంటున్నాం, అంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ అట్మాస్ఫియర్. The hydrosphere and the lithosphere interact and make it life possible is known as biosphere. అంటే బయోస్పియర్ అంటే ఏవేవి వస్తాయి అంటే రిమైనింగ్ 3: లిథియోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్. ది ఇన్క్లూడింగ్ ఆఫ్ 3 థింగ్స్, అంటే లిథియోస్పియర్, హైడ్రోస్పియర్, సో దాంతో పాటు అట్మాస్ఫియర్, ఈ మూడిటి కలిపి ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే బయోస్పియర్. బికాస్
atmosphere needed to the every organism, lithosphere needed to every organism, hydrosphere needed to every organism. అంటే ప్రతి జీవికి ఈ మూడు స్పియర్స్ అనేవి ఇంపార్టెంట్. లిథియోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, ఈ మూడింటిని కలిపి మనం ఏమి పిలుస్తున్నామంటే బయోస్పియర్. సో దీస్ 3 types of spheres helpful to the mankind or which is living of an earth. సో భూమి మీద ఉన్నటువంటి సో ప్రతి దానికి కూడా అవసరమైనవి ఏవి అంటే లిథియోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో let us see here the diagrammatic of biospheres. సో diagrammatic representation లో మనం అబ్జర్వ్ చేస్తే కెన్ యూ సీ హియర్. సో బయోస్పియర్ లో మనకి ఏంటంటే లిథియోస్పియర్, అట్మాస్ఫియర్ అన్ని కూడా సో వస్తాయి. సో మూడింటిని కలిపి మనం ఇక్కడ ఏమంటున్నామంటే బయోస్పియర్. కెన్ యూ సీ హియర్. సో దిస్ ఈజ్ అట్మాస్ఫియర్ అండ్ విచ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్యాసెస్. ఏవైతే గ్యాసెస్ ఉంటాయో సో వాటిని ఇక్కడ ఏమనిపిస్తున్నాం అట్మాస్ఫియర్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే లిథియోస్పియర్ విచ్ ఈస్ సరౌండ్ ద క్రస్టెడ్ పార్ట్ మొత్తాన్ని లిథియోస్పియర్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే హైడ్రోస్పియర్ సో విచ్ ఈస్ కంప్లీట్లీ వాటర్, H2O. సో దీన్ని ఏమనిపిస్తున్నాం మనము అంటే ఈ మూడిటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి దీన్ని ఏమనిపిస్తున్నాం బయోస్పియర్. సో దట్ ఈస్ కాల్డ్ బయోస్పియర్. కెన్ యూ సీ హియర్. సో బయోస్పియర్ లో 3 ఉన్నాయి. సో లిథియోస్పియర్ అంటే ఏంటి, ఐ మీన్ సాయిల్ లైక్ దట్. లిథియోస్పియర్ అంటే సాయిల్ అని అర్థం. సో ఈ పార్ట్ లో మనకి గనక క్లియర్ గా మీరు చూస్తే సో ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదా అట్మాస్ఫియర్, లిథియోస్పియర్, హైడ్రోస్పియర్. దీస్ 3 things ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ పర్టికులర్ ఏరియా దట్ ఇస్ కాల్డ్ బయోస్పియర్. సో చూడండి బయోస్పియర్ అంటే ఏంటి, భూమి మీద ఏమేమి ఉంటాయంటే అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏమొస్తుంది ఎయిర్. సో ఎయిర్ లో ఏముంటుంది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. సో ఇవి మనకి అట్మాస్ఫియర్ లో ఉంటాయి. నెక్స్ట్ లిథియోస్పియర్. లిథియోస్పియర్ మీన్స్ సాయిల్. సో సాయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ సాయిల్ ఈజ్ ద మీడియా ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. అంటే మొక్క పెరగడానికి యూజ్ అయ్యేది ఏది అంటే సాయిల్. సో సాయిల్ లేకపోతే మొక్కలు పెద్దగా డెవలప్ కావు, మొక్కలు లేకపోతే ఫుడ్ మెటీరియల్స్ ఉండవు. సో దట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లిథియోస్పియర్. నెక్స్ట్ హైడ్రోస్పియర్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ ఈజ్ నీడెడ్ టు ఎవ్రీ ఆర్గానిజం. ప్రతి జీవికి నీళ్ళు అనేది అవసరం. కాబట్టి ఈ 3 యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి దాన్నే బయోస్పియర్ అంటున్నాం. సో బయోస్పియర్ అట్మాస్ఫియర్ ఏముంటుంది, సో ఈ ఏరియా మొత్తాన్ని ఏమంటున్నాం అట్మాస్ఫియర్. దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ లిథియోస్పియర్. ఈ పార్ట్ మొత్తాన్ని ఏమనిపిస్తాం అంటే లిథియోస్పియర్. సో విచ్ ఇస్ డీకంపోజ్డ్ మెటీరియల్. అంటే కుళ్ళిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు లేకపోతే సో వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి. దాంతో పాటు ఏముంటాయంటే సో సాయిల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, ఐ మీన్ సాయిల్ ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నామంటే లిథియోస్పియర్. దట్ ఈస్ కాల్డ్ లిథియోస్పియర్. నెక్స్ట్ హైడ్రోస్పియర్. సో విచ్ ఈస్ ద వాటర్. సో వాటర్ కంటెంట్ ఉన్నటువంటి పార్ట్ మొత్తాన్ని ఏమంటున్నామంటే హైడ్రోస్పియర్. అంటే కంప్లీట్లీ వాటర్ మాత్రమే ఉంటుంది. సో ఎర్త్ ని లిథియోస్పియర్, వాటర్ ని హైడ్రోస్పియర్, ఎయిర్ ని అట్మాస్ఫియర్ అంటుంది. సో ఈ 3 కలిస్తేనే అట్మాస్ఫియర్ ప్లస్ లిథియోస్పియర్ ప్లస్ హైడ్రోస్పియర్ గివ్స్ రైజ్ టు బయోస్పియర్. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. So this is the equation of biosphere. Atmosphere, lithosphere, hydrosphere gives rise to biosphere. So ఇవి మనకి ఏంటంటే స్పియర్స్. ఎర్త్ మీద ఉన్నటువంటి స్పియర్స్ 4 types ఉన్నాయి. లిథియోస్పియర్స్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్. లిథియోస్పియర్ మీన్స్ విచ్ ఈస్ ద క్రస్టెడ్ పార్ట్ అంటే సాయిల్. సో నెక్స్ట్ దాన్ని ఎర్త్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ మీన్స్ విచ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోస్పియర్. నెక్స్ట్ వన్ ఈస్ అట్మాస్ఫియర్ విచ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్. So oxygen, carbon dioxide, methane, etc. So that is called the sphere of atmosphere. So next and finally the 3 things of lithio, hydro, atmosphere. These 3 things are included in biosphere. So this is about the biosphere. So what are the spheres? If you have any doubts, please comment on your comment box. Thank you, Anurag.